తమన్నా భాటియా మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించుకుంది తమన్నా భాటియా. ఇక మనం చూసాం వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ కోహ్లీల హవా. మరి మనం దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. వన్డే ర్యాంకింగ్లో మరి వీళ్ళిద్దరిని మనకి తెలుసు. ఈ రోజున రోకోగా మరి అందరూ కూడా దేశవ్యాప్తంగా పిలుస్తున్నారు. రోకో అంటే రోహిత్ కోహ్లీ. మరి ఈ రోకోని మరి అడ్డుకోవాలని ఒక రకంగా మరి గౌతమ్ గంభీర్ అడ్డుకుంటున్నాడు అని చెప్పి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా వీళ్ళని అడ్డుకోవాలని చూస్తుందని, ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళంటే లేకపోతే పరిస్థితి మరి ఏ రకంగా ఉంటుంది, వీళ్ళ ఇంపార్టెన్స్, రోకో యొక్క ఇంపార్టెన్స్ మరి ఇంకా ఉంది అని తెలియజేయడానికి నిదర్శనంగా సౌత్ ఆఫ్రికా టూర్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఇద్దరు కూడా 300 పైచిలకు రన్స్తో చాలా అద్భుతంగా రాణించారు. దాంతో ఏం చేయలేని పరిస్థితిలో మరి బీసీసీఐ కూడా ఉందని చెప్పి, అదేవిధంగా మరి గంభీర్ ఒక రకంగా మరి వీళ్ళని అడ్డుకుంటున్నాడనే విమర్శలు అయితే ఉన్నాయి. దానిలో ఎంతవరకు వాస్తవం ఉండదు అనేది మరి ఇంకా తేలాల్సి ఉంది. ఎప్పటికైతే అది కేవలం మనం ఆరోపణగానే చూడాలి తప్పితే దానిలో ఎంతవరకు నిజముందనేది మనకు తెలియదు. కానీ వీళ్ళు మొన్న బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే ఏదో సౌత్ ఆఫ్రికా మీద కోపంతోనో సౌత్ ఆఫ్రికా మీద కొట్టాలనో మరి అది కాదు, కేవలం తమ మీద ఏదైతే ప్లానింగ్స్ జరుగుతున్నాయో మరి వాళ్ళు కేవలం బ్యాట్తో సమాధానం చెప్పి మేము భారతదేశానికి ఇప్పటికీ కూడా మరి క్రికెట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ఇంపార్టెంటో తమ ఇంపార్టెన్స్ని తెలియజెప్పడానికి ఎంతో కసిగా ఆడారు అని చెప్పి మరి ప్రశంసలు అయితే అందిస్తున్నారు. రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీకి అభిమానులు ఎంతమంది ఉంటారో మనకు తెలుసు. ఒకళ్ళేమో వీరబాదుడు బాదుతారు, ఆయన రోహిత్ శర్మ. ఆయన కొట్టే సిక్స్లు చూస్తుంటే బాలు కనిపించదేమో, గ్రౌండ్ అవతల పడిపోద్దేమో అంతటి భారీ సిక్స్లు, హైగా వెళ్ళే భారీ సిక్స్లు కొట్టడంలో దిట్ట. ఇంకొకళ్ళేమో పరుగుల మెషిన్, ఎందుకంటే ఆయన పరుగుల వరద పారిస్తూనే ఉంటాడు. ఒత్తిడి పెంచే కొద్దీ మరి ఆపోజిట్ టీము బౌన్సర్లు వేసి రెచ్చగొట్టే కొద్దీ ఆయన ఇంకా రెచ్చిపోతాడు. కేవలం బ్యాట్తోనే సమాధానం చెప్పి మరి ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే ఉన్నారో ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత భారత అభిమానులు అంత ఆవేదన, ఎవరు దొరుకుతారు మనకి, మన పరిస్థితి ఏంటి, భారతదేశం నుంచి మన గాడ్ రిటైర్డ్ అయిపోతున్నాడు అన్నప్పుడు ఒక్కడొచ్చాడు, ఆయనే విరాట్ కోహ్లీ. నేనున్నానని మరి సచిన్ టెండూల్కర్ ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానంలో ఉండి వీరబాదుడితో ఉండి అతి తక్కువ మరి కొన్ని సెంచరీలు చేస్తే ఈయన కూడా 100 సెంచరీలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రకంగా మొన్న ఆడినట్టు బ్యాక్ టు బ్యాక్గాన మరి కొన్ని సెంచరీలు కొట్టగలిగితే మరి సచిన్ రికార్డుని అందుకునే అవకాశం కూడా ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడు కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది. ఇక మరి భారత ఐసీసీ ప్రకటించిన మరి మొత్తం ఇండియా టోటల్గా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన దానిలో భారత ప్లేయర్ల నుంచి ముగ్గురు, ఉన్న 5గురిలో 3 టాప్లో ఉన్నారంటే భారత్కి ఇప్పుడు ఏ రకంగా క్రికెట్లో మరి ప్రజాదరణ కలుగుతుందో, వాళ్ళు ఏ రకంగా దాన్ని అందిపుచ్చుకుని మంచి స్థాయిలో ఉన్నారో మనకి అర్థమవుతుంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ని శాసించింది, కానీ ఆస్ట్రేలియా నుంచి ఇప్పుడు భారతదేశమే క్రికెట్ని శాసించే స్థాయికి ఎదిగింది అంటే కేవలం దానిలో మరి మన ప్లేయర్ల యొక్క పాత్ర వర్ణాతీతం. దానిలో రోకో ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మంచి పాత్ర. రానున్న రోజుల్లో మరిన్ని వన్డేలాడి వచ్చే వరల్డ్ కప్కి కూడా వాళ్ళు ఆడాలి అని చెప్పి భారతదేశం ఉన్న అభిమానులు మొత్తం కూడా కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో అందరూ కూడా మరి కోరుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రాన మరి ఒకేసారి టీము గట్టిగా నిలబడాలంటే కష్టమవుతుంది. అనుభవం అనేది చాలా ఇంపార్టెంటు. తమ యొక్క అనుభవాన్ని జోడించి ఏ రకంగా మ్యాచ్లను గెలవాలో ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ క్రికెటర్ అందరికీ కూడా వీళ్ళంతో స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీ వచ్చే ఏదైతే వరల్డ్ కప్ ఉందో అప్పటి వరకు కూడా ఆడాలని మరి అభిమానులందరూ కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఏపీ న్యూస్ చూద్దాం, ఏమేం ప్రచురించారో చూద్దాం. డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టండి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో లోకేష్ కరచాలనం. అసెంబ్లింగ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులపై చర్చ, అమెరికాలో ఐటీ దిగ్గజ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో
ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయండి ఇంటెల్ ఐటీ సిటిఓ శేషకృష్ణపూర్తో భేటీ అయ్యారు లోకేష్ ప్రతిపాదనను టెక్ దిగ్గజాలు సానుకూలతో స్పందించాయని, మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో కౌన్సిల్లో భేటీ అయ్యారు లోకేష్ అని కూడా మరి ప్రచురించడం జరిగింది.